శ్రీవారి లడ్డు వివాదంపై గుంటూరు జిల్లా రాయింట్రీ పార్క్ కమ్యూనిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలను కలపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంకన్న భక్తులతో కలిసి మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం పైన కమిటీ వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమ్యూనిటీ సెంటర్స్ ఏవైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెయిన్ ట్రీ పార్క్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఇది గుంటూరు సమీపంలో ఉన్నటువంటి కమ్యూనిటీ, స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు రెయిన్ ట్రీ పార్క్ లో. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? సార్ చెప్పండి సార్, అంటే ఈ వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించి ఇలాంటి జంతువుల కొవ్వు పదార్థాలతో గత 5 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం దీనిపైన అంటే అవినీతికి పాల్పడింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎంతో మంది హిందువులు ఆదరించేటువంటి తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది పవిత్రమైనటువంటి దేవాలయం, అది ఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. మరి దాని మేనేజ్మెంట్ కరెక్ట్గా తీసుకుని ఇటువంటి విషయాలు మరి తెలుసుకోలేకపోవడం చాలా సిగ్గుసేటు అనిపిస్తుంది. మరి ఇటువంటి పదార్థాలు కలుషితమైనటువంటి లడ్డు, నిజంగా ఆ మాట చెప్పంగానే మన లడ్డు తిన్నటువంటి ఆ దానికి నాకు డోకు కూడా వచ్చేటువంటి పరిస్థితిగా ఉంది. ఇటువంటివి చాలా అరికట్టాలి, కమిటీ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి తీసుకున్నటువంటి వాళ్ళు చర్య కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. సార్, అంటే గత ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాలుగా కూడా లడ్డూలు అంటే లక్షలాది మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్లే వాళ్ళు మిలియన్స్ లో ఉన్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా దేవాలయానికి వస్తే దర్శనంతో పాటు లడ్డు, స్వామివారి లడ్డు ఖచ్చితంగా తీసుకుంటారు. అలాంటి పవిత్రమైన లడ్డూలో ఇలాంటి జంతువుల కొవ్వు పదార్థాలను కలపడం ఎంతవరకు సమంజసం అంటారు? అది సమంజసం కాదు. అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సింది, తప్పనిసరిగా తీసుకోవాలి. సార్ మీరు చెప్పండి సార్, ఎలా చూడాలంటారు? ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ఎలా చూడాలంటారు? ఇది పసిపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తినేవాళ్ళు అండి. తిరుపతి లడ్డు అంటేనే మామూలుగా చాలా మందికి చాలా ఇష్టమైన లడ్డు అది. అలాంటిది ఇలా కల్తీ చేస్తాం అంటే అసలు చాలా ఇలా దుర్మార్గం ఉన్న వ్యక్తులు ఉన్నారండి దీని సమాజంలో. ఇక్కడ సార్ మీ పక్కనే చూస్తే దశావతారం టెంపుల్ కూడా ఉంది. దశావతారం టెంపుల్ అంటే ఈ ఏదైతే ఉందో రెయిన్ ట్రీ పార్క్ కి సంబంధించి ఆనుకొని మీ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా లడ్డూని కల్తీ చేయడాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటమ్మా, ఇప్పుడు ఆ నెయ్యి వచ్చినప్పుడు ముందు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసినాక లోన్ పంపుతారు, అవును కదా? అది లోన్ ముందు అసలు టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చినాక ముందు అసలు నెయ్యి లోనకి వెళ్ళింది అల్లేదా, వెళితే కనుక కలిపి ఉంటే కల్తీ అయినట్టు, అప్పుడు పంపించిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. అయితే సార్ చెప్పండి, అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ రెయిన్ ట్రీ పార్క్ లో ఒక కమ్యూనిటీగా అంటే ఒక వినాయక చవితి లాంటి మహాన్ అంటే దైవ కార్యాలని మీరే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇలా లడ్డూని కలుషితం చేయడాన్ని ఎంతవరకు చూస్తారు? తిరుపతిలో వస్తే ఆ లడ్డు కోసం, ఆ ప్రసాదంలో ఒక పీస్ కోసం ఎగబడుతుంటారు. అంటే దాని పవిత్రత, దాని ఇంపార్టెన్స్, దాని మీద నమ్మకం అలా ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారి కానీ చేసినా వాళ్ళు కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే మరికొంతమంది ఉన్నారు మహిళా భక్తులు, వారితో కూడా మాట్లాడదాం. ఈ మొత్తం చూస్తున్నారు మీరు, ఈ లడ్డూని మొత్తం కూడా పూర్తిగా కలుషితం చేశారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఈ విషయం తెలిసిన తర్వాత తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాం. తిరుపతిలో ఇలాంటివి జరుగుతాయా? దీనిలో భాగస్వాములుగా తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అందరూ ఉంటారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఎవరికీ తెలియకుండా ఇంత పెద్ద అడల్ట్రేషన్ అనేది జరగడానికి అవకాశం ఉండదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ఆగమ శాస్త్రం, వేదాల మీద పట్టు ఉన్న వాళ్ళని, లేకపోతే భక్తుల్ని, అలాంటి వాళ్ళని మాత్రమే ఆ కనీసం తిరుమల తిరుపతి దేవస్థానంలోనైనా అలాంటి వాళ్ళకే ప్లేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఈ పాపంలో భక్తులందరినీ కూడా భాగస్వాములు చేశారు. ఎందుకు? ఆ ప్రసాదం ఇచ్చి తినిపించడం ద్వారా అందరూ భాగస్వాములు అయ్యారు. మరి అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానిలో ఒకళ్ళే ఉండరు, దానిలో పనిచేసే వాళ్ళందరూ కూడా భాగస్వాములే అని నేనైతే నమ్ముతున్నాను. అయితే చూశారు కదా, ఓవరాల్ గా అయితే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ జంతువుల కొవ్వు పదార్థాలతో సంబంధించి తయారు చేసినటువంటి లడ్డూ తిని మేము కూడా అందులో పాపంలో సగం భాగాన్ని పంచుకున్నట్టు అయ్యింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. వెంటనే ఎవరైతే ఉన్నారో దీని మీద బాధ్యులైన అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం హిందువులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గుంటూరు.